యా ఓకే గైస్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు అంటే గుడ్ ఈవినింగ్ సార్. మన బిఫోర్ బ్యాచ్ అంటే లైక్ బ్యాచ్ నెంబర్ 6 ఐ థింక్. సో ఈ బ్యాచ్ యొక్క కోర్స్ కంప్లీషన్ ఫీడ్బ్యాక్ అనేది ఈరోజు తీసుకుంటున్నాను. సో మా ట్రైనీస్ నుంచి వాళ్ళు లాస్ట్ 40 days నుంచి వాళ్ళు 3 మెటీరియల్స్ ఎంత బాగా నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళ మాటల ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నామండి. ఓకే, ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకోవాలన్నా దాని మీద పూర్తిగా ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఓకే, మనం ఏదైనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ కూడా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే తెలుసుకోవాలి. సో మనకి కొద్ది కొద్దిగా నేర్చుకొని జాబ్కి వెళ్ళి ఇబ్బంది పడటం కంటే పూర్తిగా దాని గురించి తెలుసుకొని జాబ్కి వెళ్ళడం మంచిదని నేను చెప్తున్నాను. ఓకే, ఐ థింక్. సో ఇప్పుడు మా ట్రైనీస్ అనేది ఫీడ్బ్యాక్ ఇస్తారు, 1 by 1 తెలుసుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ సార్ నేను స్టార్ట్ చేస్తాను సార్. యా యా స్టార్ట్ కౌసల్య. కౌశల్య నాట్ సార్, మేరీ సార్. ఓకే మేరీ. ఓకే, కంటిన్యూ మేరీ. మై నేమ్ ఇస్ మేరీ. ఐ కేమ్ ఫ్రమ్ కడప. ఐ కంప్లీటెడ్ ఎంకామ్. ఓకే, చెప్పండి ఎలా అనిపించింది? సార్ మీ క్లాస్ బాగా చెప్తున్నాను సార్. మెటీరియల్ చాలా బాగుంది. ఓకే ఒక కామర్స్ స్టూడెంట్ ప్రొఫెసర్ ఇచ్చే మెటీరియల్ కంటే చాలా క్లియర్ గా ఇచ్చారు సార్. ఓకే గుడ్, థ్యాంక్ యూ. బాగుంది సార్. సో బిఫోర్ లర్నింగ్ కి అంటే బిఫోర్ మీరు టాలీ నేర్చుకోక ముందు ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది? మీకు ఏమనిపించింది? కొత్తగా నేర్చుకున్నారు అనిపిస్తుందా? రేపు జాబ్కి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ ఈజీగా వేయగలరా? చేయగలను సార్. యా. సో ఒక ఐడియా అయితే వచ్చిందా? ఒక అకౌంటెంట్ గా జాబ్ చేయగలని అయితే ధైర్యం అయితే వచ్చిందా? వచ్చింది సార్, ఐడియా వచ్చింది. ఓకే గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వసీం. సార్ యా కంటిన్యూ. my name is Wasimuddin. I'm from Produtor. I completed BCom. టాలీ గురించి అంటే దీనికంటే ముందు సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే సారు మనం జస్ట్ క్లాస్ విన్నామా, క్లాస్ వినేసి వెళ్ళిపోయినామా ఆన్లైన్ నుంచి, తర్వాత ప్రాక్టీస్ చేసుకున్నామా అన్నట్టు ఉంటాము. కానీ సార్ ఎలాంటి మనిషి అంటే, సపోజ్ ఏదైనా ఒక్కసారి ఇది నా తెలుసుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆయన ఎంత లోతువరకైనా దిగి దాని గురించి తెలుసుకొని మరి స్టూడెంట్లకి నేర్పిస్తారు. అది సార్ దగ్గర నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ వసీం. ఎందుకంటే దీనికంటే ముందు నేను 2019లో PMKK ప్రధానమంత్రి కుశల్ కేంద్ర కడపలో అప్ అండ్ డౌన్ చేసి అక్కడ నేర్చుకునేప్పుడు సార్ నాకు పరిచయం అయ్యారు, లోకేష్ సార్. అక్కడ నేను చూసింది సార్లో ఏమంటే, అదే ఏదైనా పట్టుదల పట్టుకుంటే, నేను చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎవరు కూడా చేయలేరన్నది ఉండదన్నది ఆయన దగ్గర నేను నేర్చుకున్నా. అది నాకు ఆయనలో నచ్చింది. అప్పటి నుంచి నాకు సార్కు బాండింగ్ ఉంది. అప్పటి నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతుంటారు, ఏది అడిగినా చెప్తుంటారు. ఇంకా టాలీ క్లాస్ గురించి అంటే ఆల్రెడీ నేను విని ఉన్నాను. ఏమంటే మధ్యలో 2 years జాబ్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం మర్చిపోయినాను. కానీ ఇప్పుడు క్లాసెస్ విన్నాక ఏదైనా చేయగలమన్న నమ్మకం ఉంది. సార్ మెటీరియల్స్ అంటే నేను చేసింది బీకామే, కానీ బీకామ్లో ఇంత నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పింది అయితే లేదు. సార్ అయితే క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పారు టాలీ గురించి. నేను జస్ట్ బీకామ్ చేశాననే కానీ దాంట్లో కూడా నాకు క్రెడిట్ డెబిట్ అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. కానీ సార్ క్లాసెస్లో దాన్ని ఆల్మోస్ట్ 100% క్లియర్ చెప్తున్నాను. జస్ట్ నా ఫీలింగ్ ఏమంటే, సార్ నా లాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ని కూడా బాగా చేస్తారన్న నమ్మకం నాకు అయితే ఉంది 100%. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ లైక్ దిస్ కోచింగ్. యా. సో వసీం, గుడ్ వన్. అండ్ సర్టిఫికేషన్ కానీ మెటీరియల్స్ కానీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ ఎలా ఉంది? ఎంత ఇన్ఫర్మేషన్ ఎంత డెప్త్ గా ఇచ్చాము సార్? ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్ గురించి అయితే ఆల్మోస్ట్ నేను కొత్త విషయాలని నేర్చుకున్నాను. ఓకే గుడ్. ఓకే, అది మీరు ఆల్రెడీ ఎక్సెల్ గురించి కూడా మీరు నాకు మెటీరియల్ వాట్సాప్ లో పంపించారు. అది యా థ్యాంక్ యూ. అది ఒక మాకైతే ప్లస్ పాయింట్. ఓకే, సో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఆన్లైన్ అసెస్మెంట్స్ డైరెక్ట్ టాలీ సొల్యూషన్స్ నుంచి మీకు ఈమెయిల్ ఐడి ద్వారా ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాము. సో వీక్లీ ఆన్లైన్ అసెస్మెంట్ కానీ ఓకే మ్యాక్సిమం ఒక 300
300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా మీకు అనిపిస్తాయి. ఓకే, సార్ మీ యొక్క క్యాపబిలిటీ ఎంతవరకు నేర్చుకున్నారు అనేది కూడా ఆ అసెస్మెంట్స్ లో తెలుస్తుంది. ఎలా అనిపించాయి ఆన్లైన్ అసెస్మెంట్స్? అది చాలా మంచిది సార్. అది నాకు Yeah. తెలిసి చాలా మంది టాలీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా 100% యూస్ఫుల్ అవుతుంది. యా ఎందుకంటే దీంట్లో అడిగే క్వశ్చన్స్ కు మాక్సిమం నాకు తెలిసి ఎంత సీనియర్ అయినా కానీ ఈ క్వశ్చన్ తప్పనిచ్చి కొత్తవి అయితే ఏ పడతాడు. యా సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఉన్నాయా మంచిగా? ఇంటర్వ్యూ పాయింట్ లో 100% ఉపయోగపడతాయా? ఆల్మోస్ట్ 90% ఉన్నాయి సార్. యా ఓకే, వెరీ గుడ్ 90% మనకు యా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యా అన్ని అసెస్మెంట్స్ కంప్లీట్ చేశారా మీరు వసీం? యా సార్. సో యాక్చువల్ గా 4 గా మనకు 4 మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, మాక్సిమం ఒక 12 మార్క్ టెస్ట్లు అవుతాయి టోటల్ గా. 4 మార్క్ టెస్ట్లలో మాక్సిమం 300 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్లైన్ ద్వారానే. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఏమున్నా రియల్ టైంలో జాబ్కి వెళ్ళినా కూడా నేను ఆన్లైన్ సర్వీస్ అనేది మీకు చేస్తాను. నేను ఎంతైతే కష్టపడి నేర్చుకున్నానో ఆ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి రావాలి. ఇదే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, అదైతే పక్కా. ఎంత పర్సెంట్ అయినా కానీ, ఎంత వర్క్ అయినా కానీ, నాకు తెలియదైనా కానీ నేర్చుకొని చెప్తాను. అదైతే 100% నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తాను. యా నాకు టైం దొరికిందా నేను ఆన్లైన్ సర్వీస్ ఇస్తాను, అదైతే పక్కా. బట్ మీకు టైం లేకపోయినా నేను ఏదో ఒక టైంలో అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు డౌట్ని క్లారిఫై చేస్తాను. వసీం, మీరు ఎక్కడైనా ఏ దేశానికి వెళ్ళినా, ఒకవేళ మన టాలీ సాఫ్ట్వేర్ ఏ దేశంలో యూజ్ చేసినా అర్థం అవ్వకపోయినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంట్రీస్. ఓకే, థ్యాంక్ యూ వసీం, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ మీ. ఓకే, నెక్స్ట్ తిమ్మప్ప. Sir. Yeah. Sir. Yeah, my name is Timappa Reddy from Hyderabad. Yeah. Presently I'm doing accountant job, sir. Yeah. But నేను టాలీ airplane లో నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు వేరే అమీర్పేటలో నేర్చుకున్నా యాక్చువల్లీ. ఓకే. బట్ అక్కడ అంత ఎఫెక్ట్ లేదు యాక్చువల్లీ. బ్యాచెస్ అంటే అట్లా గుంపులో పోయిందన్నమాట. ఓకే. మినిమం 100 మెంబర్స్ పడేస్తారు. అయ్యో. కానీ అంత ఎఫర్ట్ అని లేదు. ఓకే డన్. తర్వాత అక్కడ నేను అక్కడ నుండి వదిలేసి నేను ఒక సీఏ వర్క్ చేశాను. ఓకే డన్. బట్ అక్కడ టాలీ యాప్ చేశాను. బట్ ఇక్కడ సేల్ ఎంట్రీ పర్చేస్ అంత నార్మల్ నాకు తెలియదు. బట్ టాలీ యాప్ లో కొంచెం ఎక్స్పర్ట్ అయ్యాను సార్. ఓన్లీ టాలీ ప్రైమ్ లో ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మన స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ 10 days బ్యాక్ టాలీ యాప్ టాలీ ప్రైమ్ కు నేను మైగ్రేట్ చేయించాను యాక్చువల్ మా కంపెనీలో. ఓకే, మైగ్రేషన్ చేయించాను. కాబట్టి ఇప్పుడు టాలీ ప్రైమ్ లో చేంజ్ చేసా. టాలీ యాప్ నుండి నేను టాలీ ప్రైమ్ లో మైగ్రేషన్ చేయించాను ఆల్రెడీ. ఓకే, వెరీ గుడ్. ఇక టాలీ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళతో ఫోన్ చేసుకొని మైగ్రేషన్ చేయించాను. ఓకే. కొన్ని తెలియని పాయింట్స్ ఇందులో అప్డేట్ అయ్యాను సార్. యా మన ఛానల్ సో ఎక్సెల్ కూడా యా సో మాక్సిమం అన్ని నీ వరకు మాత్రం అన్ని అండర్స్టాండబుల్ అర్థమైపోయాయి. టీసీఎస్ కానీ టీడీఎస్ కానీ అన్ని వరకు కవర్ చేసావు. సార్ అన్ని కవర్ అయ్యాయి, నీ వరకు అన్ని కవర్ అయ్యాయి అంతే కదా? నా వరకు అన్ని కవర్ అయ్యాయి సార్. ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏమైనా డౌట్ వచ్చి మీకు ఫోన్ చేస్తాను, కాల్ బ్యాక్ చేస్తాను. షూర్ తిమ్మప్ప. అండ్ సర్టిఫికేషన్ యాజ్ యూజువల్ మెటీరియల్స్ ఎలా అనిపించాయి? ఎలా ఉన్నాయి మెటీరియల్స్? ఇవి మాక్సిమం హైదరాబాద్ దొరుకుతాయా? మెటీరియల్స్ నేను హైదరాబాద్ అమీర్పేట అంత ఈజీ లేదు సార్. ఓన్లీ ఒక మెటీరియల్ పెట్టేస్తే 100 pages ఉంటాయి. ఓకే. ఆ బుక్ ఇప్పుడు కంపేర్ చేసిన ఫస్ట్ బుక్స్ వచ్చినప్పుడు ఓకే ఇంత డెప్త్ గా అక్కడ లేదు. కాబట్టి నాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇప్పుడు నేను యూట్యూబ్ లో నేను మెటీరియల్కి వెళ్తే చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మెటీరియల్ కంటెంట్ బాగుందా? 3 మెటీరియల్స్ కంటెంట్ బాగా నచ్చిందా? సింప్లిఫైడ్ గా ఉందా? మెటీరియల్ 100% బెటర్ సార్. సో థ్యాంక్ యూ. క్లాస్ కన్నా మెటీరియల్ చాలా బెటర్ ఉంది. 3 books కూడా ఎవరు ఇట్లా చేయరు, ఇట్లా పంపరు, ఎవరు పంపరు. నాకు ఆన్లైన్ క్లాస్ కన్నా మెటీరియల్ 3 మెటీరియల్స్ బెస్ట్. అండర్స్టాండబుల్ గా ఉన్నాయి. అంటే క్లాసెస్ వినకుండా మెటీరియల్ చూస్తే బ్యాక్గ్రౌండ్ లో మనకి ప్రొసీజర్ గానీ, ఓకేనా, తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ కానీ, తర్వాత గ్రూప్స్ లెడ్జెస్ అవన్నీ చూస్తేనే ఒక ఐడియా వచ్చేస్తుంది. మళ్ళీ ఆన్లైన్ క్లాస్ పర్లేదు, ఒకవేళ మిస్ అయినా కూడా పర్వాలేదు. అంటే మరి చిన్న మరి కొంచెం డౌట్ ఉంటే బ్యాక్ వెళ్ళొచ్చు. అంటే ఏమంటే మన ఇప్పుడు టెక్నికల్ పాయింట్స్ కోసం ఆన్లైన్ క్లాస్కి వెళ్ళాలి. సో మీరు ఆల్రెడీ మీరు బుక్స్ లో ఇచ్చారు కదా సార్, క్వశ్చన్ టు సొల్యూషన్ ఆల్రెడీ మీరు ఇచ్చారు కదా. గుడ్. బట్ అంటే ఆన్లైన్ క్లాస్ విని బుక్ చూస్తే ప్రాబ్లం లేదు. మళ్ళీ డైరెక్ట్ బుక్ చేసి కొత్త వాళ్ళకైతే ఇబ్బంది అయిపోతుంది, ఫ్రెషర్స్ వాళ్ళకి. ఓకే, గుడ్ తిమ్మప్ప. ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా అనిపించాయి? సర్టిఫికేషన్
డైరెక్ట్ టాలీ సొల్యూషన్ సర్టిఫికేషన్. బాగుంది సార్, బాగుంది సార్. మీరు ఆల్రెడీ మెయిల్ కి లింక్ పంపారు కదా, ఎగ్జామ్ మెయిల్ మధ్య కొన్ని అసెస్మెంట్ 3 కూడా నేను రాశాను. ఓకే, వెరీ గుడ్. నాకు అర్థమైన చేశాను, ప్రాబ్లం లేదు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. యా, సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా డైరెక్ట్ గా టాలీ సొల్యూషన్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వరు బయట, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ మాక్సిమం వాళ్ళ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇస్తారు. కానీ మనది అలా కాదు, డైరెక్ట్ గా టాలీ సొల్యూషన్ లింక్అప్. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తారు, సర్టిఫికేషన్ కూడా ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మాక్సిమం మన ఇండియా వైజ్ ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఓకేనా, నేషనల్ వైజ్ మన ఇండియా వైజ్ ఎక్కడైనా మంచి సర్టిఫికేట్ అనమాట, వాల్యుబుల్ సర్టిఫికేట్. ఓకే ఓకే తిమ్మప్ప, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ మీ అండ్ మై ఛానల్. ఓకే డన్. నెక్స్ట్ కౌసల్య, మీ పేరు, మీ డిస్ట్రిక్ట్? నాకు అర్థం కాలేదు, బికాస్ మీ క్లాస్ విన్న తర్వాత అక్కడ ఎంట్రీ చేయగలుగుతున్నాను. ఓకే గుడ్. కానీ నేను హిందీ క్లాసెస్ వినేదానికి దీనికైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అవైతే నాకు మైండ్ కి ఎక్కేవి కాదు, మేమైతే బాగా అర్థమైంది. ఓకే, సో మీరు ముందు ప్రీవియస్ హిందీ క్లాసెస్ విన్నారు కదా, అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమున్నది? అక్కడ వచ్చేసి డెప్త్ గా ఉండేది చాలా, అంటే అర్థం క్వశ్చన్ ఎట్లా అంటే అట్లా తనకు నచ్చినట్టుగా మార్చి చేసే మధ్యలో అమౌంట్స్ అన్ని మార్చేసి. ఓకే, మీరు బుక్ లో ఎలా ఉందో అలానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ప్రతి దానికి మీనింగ్ కూడా చెప్తున్నారు. దాంతో వచ్చేసి డౌట్స్ వచ్చినా అడగనికి కూడా ఆప్షన్ లేదు క్లాసెస్ లలో. అన్ని క్లియర్ అయిపోతాయి. మీ దగ్గర అయితే ఓపెన్ గా అడిగేయచ్చు, సార్ నాకు ఇది అర్థం కాలేదు చెప్పండి అని. వాళ్ళ దగ్గర అట్లా అడగనికి ఓన్లీ యూట్యూబ్ లో క్లాసెస్ పంపిస్తారు, క్లాసెస్ వినండి, డౌట్స్ ఏమి అడగలేము మేము. ఓకే ఓకే, మీరైతే నాకు బాగా అర్థమైంది, ఇప్పుడు నేను కంపెనీలో చేయగలుగుతున్నాను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ కౌసల్య. అండ్ మెటీరియల్స్ ఎలా అనిపించాయి, సర్టిఫికేషన్ ఎలా అనిపించింది, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా అనిపించాయి? అయితే నాకైతే చాలా బెస్ట్ అనిపించాయి సార్, నాకు బాగా అర్థమయ్యాయి, మంచిగా ఉన్నాయి మెటీరియల్స్ అయితే. ఓకే, ఎన్ని మార్క్స్ ఇస్తావు 100 కి అయితే 100 మార్క్స్ ఇస్తాను సార్. కానీ మా సార్ మళ్ళా చెప్పింది వేరే దాంతో, మళ్ళా అంటే నాకు ఇంకా పిచ్చిలేస్తుంది. ఓకే కౌసల్య, అలా కాదు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని కాదు, మాకు